చిదంబరం బడ్జెట్పై రాష్ట్ర ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. ఈ బడ్జెట్ దేశంలో ఆర్థిక అసమానతలు పెంచుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. చేతి వృత్తుల వారి సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. యూఎన్పీఏ ఒత్తిడితోనే రైతుల రుణాల మాఫీ చేశారని వ్యాఖ్యానించిన బాబు మార్చి 31 గడువు విధించి ఈ సదుపాయం చాలా మందికి వర్తించకుండా చేశారని ఆరోపించారు. మరోవైపు బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలపిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. అయినా కూడా ఇప్పటికి కూడా రైతులకి పెద్ద తృప్తి లేదు. వాళ్ళకి చేయాల్సిన చాలా ఉంది. వాళ్ళ అమాయకత్వాన్ని మనం ఆసరాగా తీసుకొని ఏదో ఒక 5,000 10,000 వచ్చింది కాబట్టి ఇది చేశాం. ఒక్క సర్వీస్ ట్యాక్స్కి ఈక్వల్ కాదు వీళ్ళు ఇచ్చిన కన్సెషన్. సర్వీస్ ట్యాక్స్ 60-70 వేల కోట్లు వస్తా ఉంది. వీళ్ళు ఇచ్చింది మొత్తం కలిసి 60,000 కోట్లు. పెరిగిన దాంట్లో మొత్తం కలిసి మీరు చూస్తే 3,50,000 కోట్ల రూపాయల సంవత్సరానికి పెరిగితే వీళ్ళు ఈ 4 సంవత్సరాలకు మొత్తం కలిసి ఇచ్చింది 60,000 కోట్లు. ఈరోజు సన్నకారు చిన్నకారు రైతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వాళ్ళంతా కూడా అప్పులు చేశారు. వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ అప్పులు కూడా మాఫీ చేయాల్సిన అవసరం ఉంది.